నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. సీఎం స్థాయి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేస్తారా? చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి ఆగ్రహం. సాంకేతికతతో ప్రజల జీవన ప్రమాణాల పెంపు. మంత్రులు, కార్యదర్శులు సమావేశంలో చంద్రబాబు. ప్రజలకు అవసరమైన పనులకే ప్రాధాన్యత. 50వ డివిజన్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. 11న ఎస్బీఐ పెన్షనర్స్ 5వ వార్షిక సమావేశం. అమరావతి సర్కిల్ అధ్యక్షుడు రామచంద్రరావు వెల్లడి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరం. చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య. వార్తల్లో ముందుగా, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లా కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం పరామర్శించారు. అనంతరం ఉండవల్లి జైలు బయట మీడియాతో మాట్లాడుతూ, కొట్టిన వారికి స్టేషన్ బెయిలు, తిట్టిన వారికి సెంట్రల్ జైలు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. చంద్రబాబు కొత్త వరవడికి శ్రీకారం చుట్టారని, ఈ పద్ధతి సరికాదన్నారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. తప్పు అని తేలితే దైవద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసి విచారణ చెయ్యాలే తప్ప హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించకూడదన్నారు. అంబటి జైల్లో చాలా ఆరోగ్యంగా ఉన్నారన్నారు. కురసాల మాట్లాడుతూ, అంబటి రాంబాబును జైల్లో పెడితే వైసీపీ పార్టీ కార్యకర్తలు బెంబేలెత్తిపోయారన్నారు. పాలనలో విఫలమై ఏ సమస్య లేనట్టుగా తిరుపతి లడ్డూను పట్టుకుని వేలాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కాపు కులాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, యువనేత జక్కంపూడి గణేష్, నక్కా శ్రీ గణేష్, మానే దొరబాబు, సయ్యద్ హసన్, షేక్ హసీనా తదితరులు పాల్గొన్నారు. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం, ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎటుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు. అందులో ఏం అనుమానాలు, దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను, నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను అని. ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే, అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన ఏమీ కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసులో పస ఎంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి, అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో హాజరుపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది, తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం, ఇది టూ మచ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఇది ఎటు దారి తీస్తుందో. అలా అంబటి రాంబాబు గారు ఏ తప్పు చేశారు? ఆ ఫ్లెక్స్ మీరు కట్టడం తప్పు కదా. అసలు అధికారులు దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఆ విషయం అడిగితే తిరిగి పచ్చి బూతులు ఆయన తిట్టి, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులంట, అసలు మహిళలు అలాంటి భాష మాట్లాడతారని మేము ఎప్పుడు వినలే. పచ్చి బూతులు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారి మీద దాడికి వచ్చి, స్వయంగా స్థానిక ఎమ్మెల్యే నేనే తీసుకొచ్చాను, దాడులు చేస్తామని చెప్పి, ఆ స్థానికంగా ఉన్న ఎంపీ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రి అయిన
కాలం చెల్లిన చట్టాలు నిబంధనలపై సమీక్షించి రద్దు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని, కేంద్ర ప్రభుత్వం కూడా ఓ కూటమి వేసి అనవసర చట్టాలను తొలగిస్తుందని, దీనికి ఆంధ్రప్రదేశ్ మోడల్ గా ఉండాలన్నారు. కొత్తగా కేంద్రం తీసుకొస్తున్న ఏఐ సావరిన్తో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలు, సాంకేతికతలను అందిపుచ్చుకొని నిర్దిష్ట ప్రణాళికతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చేరామని, ప్రజా సమస్యల్లో సత్వరమే పరిష్కరించేలా పరిపాలనలో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, అన్ని వ్యవస్థలను గాడిలో పెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. 19 నెలలుగా అద్భుతంగా పనిచేస్తున్నామన్నారు. జిల్లాలోనూ ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లు, కింది స్థాయి సిబ్బంది వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలి అని సీఎం కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సిఎస్ విజయానంద్ మంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. గుంటూరు 7-7, వైఎస్ఆర్ కడప 8-8, అనంతపూర్ 9-9, కాకినాడ 10-10, వెస్ట్ గోదావరి 11-11, ఈస్ట్ గోదావరి 12-12, సత్యసాయి 13-13, అనకాపల్లి 14-14, కర్నూలు 15-15, పల్నాడు 17 నుంచి 16కు పెరిగారు. చిత్తూరు 20 నుంచి 17కు వచ్చారు, 3 జంప్స్ అయ్యారు. నంద్యాల 18 నుంచి 18, ప్రకాశం 16 నుంచి 19, 3 స్లిప్ అయ్యారు. శ్రీకాకుళం 19-20, 1 స్లిప్ అయ్యారు. ముందుగానే వీక్గా ఉన్నారు, ఇంకా స్లిప్ అయ్యారు. బాపట్ల 23-21, 2 జంప్స్ వచ్చారు. విజయనగరం 22 నుంచి 22 ఉన్నారు. అంబేద్కర్ 21-23కు పోయారు, ఇంకా స్లిప్ అయ్యారు. అంబేద్కర్ ఇప్పటికే వెనకాల ఉన్నారంటే మళ్ళా 2 లెవెల్స్ పడిపోయారు. అన్నమయ్య 24-24, మార్కాపురం 25-25, అల్లూరి సీతారామరాజు 26-26, పార్వతీపురం మన్యం 27-27, పోలవరం 28-28. అందుకే ప్రత్యేకమైన జిల్లాలు కూడా చేశాం. ఇది మీకు ఒక ఐడియా ఉంది, మీరు ఏమారితే మీరు స్లిప్ అవుతారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క 50వ డివిజన్లోనే 4 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఇప్పటికే 1,10,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామని ఆయన అన్నారు. స్థానిక 50వ డివిజన్లో 57 లక్షల పనులను ఎమ్మెల్యే వాసు జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 1,90,00,000 పనులకు శంకుస్థాపన చేయగా అవి కూడా పనులు మొదలయ్యాయని తెలిపారు. ఈ రోజు 57 లక్షల రూపాయలతో పాటు మరొక 5,60,000 వెరసి 62 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నామని చెప్పారు. 100 కోట్ల ఆస్తిని సమాజం హితం కోసం దారాదత్తం చేసిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం జన్మగృహాన్ని సందర్శించినప్పుడు అక్కడి దుస్థితి చూసి చాలా బాధ కలిగిందన్నారు. ఈ ఇంటి విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గతంలో పాలించిన వైసీపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. షట్టివల్జ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, 50 వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవి యాదవ్, కూటమి నాయకులు చింతపల్లి నాని, హరిబెనర్జీ, బొడ్డిగా రవి, ఒప్పులూరి జానకిరామయ్య, షట్టి జగదీష్, చాపల చిన్నరాజు, జవ్వాది మురళీకృష్ణ, సలాది ఆనంద్, కవులూరి వెంకట్రావు, నిమిష కవి వెంకటేష్, డాక్టర్ తోటకూర సత్యనారాయణ, తగరం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 50వ వార్డులో సుమారు 57 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ వార్డులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1,10,00,000తో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోగా మరొక 1,90,00,000కి శంకుస్థాపనం చేసుకున్నాం. అది కూడా వర్కులు ప్రారంభమవుతూ ఉన్నాయి. అవి చాలా కీలకమైన పనులు. అది కాకుండా ఈ రోజున 57 లక్షలతో పాటు మరొక 5,60,000 అంటే మొత్తంగా 62 లక్షలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోబోతాం. అది కాకుండా టెండర్ స్టేజ్లో ఉన్నాయి, సుమారు 29 లక్షలు ఉన్నాయి. మొత్తంగా 3 కోట్ల సుమారుగా 4 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, 4 కోట్ల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలని
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ ఒక్క వార్డులో చేసామన్న విషయాన్ని ప్రజలకు అందరికీ కూడా గర్వంగా తెలియచేస్తూ, అది కాకుండా అదనంగా ఇంకా ఈ వార్డులో 14,93,00,000 మనం డ్రైన్స్ రూపంలో కానివ్వండి, రోడ్స్ రూపంలో కానివ్వండి, ఏదైతే అవసరమో ప్రజలకి అవన్నీ చేసుకున్నట్లయితే ఈ వార్డులో అన్ని పనులు కూడా పూర్తి చేసిన వాళ్ళు అవుతాం. అది కూడా పుష్కర్ వర్క్స్లో ప్రపోజల్స్ కింద పెట్టడం జరిగింది. అతి దగ్గరలో ఆ పనులు కూడా ఈ వార్డనే కాదు, నగరంలో ఉన్న అన్ని వార్డుల్లోనే పుష్కర్ పనుల్లో పెట్టిన అన్ని పనులను కూడా ఈ సంవత్సరంలోనే పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నామని ప్రజలకు తెలియచేస్తూ, మీరు గమనించవచ్చు సుమారు 4 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అని అంటే ఇక్కడ అవసరం. ఆ అవసరాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ 5వ వార్షికోత్సవ కార్యవర్గ సమావేశాన్ని రాజమహేంద్రవరం మోరంపూడి సమీపంలోని బీఆర్కే గార్డెన్స్ లో ఈ నెల 11వ తేదీ బుధవారం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు కెఎస్ రామచంద్రరావు వెల్లడించారు. స్థానిక గౌతమిఘాట్లో ఉన్న అరుణ ప్యాలెస్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్బీఐ అమరావతి సర్కిల్ అధ్యక్షుడు రామచంద్రరావు, కార్యదర్శి పిఎస్విఎస్ శర్మ తదితరులు మాట్లాడారు. తమ అసోసియేషన్ కు 11,000 మంది సభ్యత్వంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉందని, ఇప్పుడు జరిగే సమావేశానికి 1000 మంది వరకు హాజరవుతారని వివరించారు. ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్, పార్టీలతో పాటు ఎస్బీఐ పెన్షనర్స్ ఫెడరేషన్ జాతీయ నాయకులు కూడా పాల్గొంటున్నారు. పెన్షనర్ల సమస్యలతో పాటు అప్గ్రేడేషన్ పై కూడా చర్చించి తీర్మానాలు చేస్తామన్నారు. బుధవారం ఉదయం 10:30 నుంచి జరిగే ఈ సమావేశానికి ఎస్బీఐ పెన్షనర్లందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. తమ అసోసియేషన్ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. సమావేశంలో ఇతర ప్రతినిధులు సిహెచ్ వెంకటేశ్వరరావు, వామనమూర్తి, బాబాయి పంతులు, రిసెప్షన్ కమిటీ చైర్మన్ డి ఆదివిష్ణుమూర్తి, మోహన్ దాస్, బి జార్జ్, ఆంథనీ తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ సమావేశానికి ఈ ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ అనేది 2022లో ఏర్పడింది. ఇది 5వ సమావేశం. క్రితం సంవత్సరం శ్రీకాకుళం, అంతకుముందర భీమవరం, కడప, గుంటూరు. 2022లో గుంటూరులో ఈ కొత్తగా అమరావతి సర్కిల్ అనేది బిగిన్ చేయడం జరిగింది. ఇంత ముందర సమైక్య రాష్ట్రంలో ఉండేది. స్టేట్ విడిపోయిన తర్వాత బ్యాంక్ కూడా 2 సర్కిల్గా అయిన తర్వాత ఈ మన అమరావతి సర్కిల్ అనేది కూడా ఏర్పాటు చేసాం. ఈ అసోసియేషన్లో మనకి 11,000 మంది మెంబర్షిప్ ఉన్నారండి. ఈ సంయుక్త రాష్ట్రాలు అంటే 13 జిల్లాల్లో, సంయుక్త జిల్లాలు, పాత జిల్లాలు 13 జిల్లాల్లో మాకు 11,000 మంది మెంబర్షిప్ ఉన్నారు. స్టేట్ బ్యాంకులో రిటైర్ అయిన అందరూ కూడాను మా అసోసియేషన్లో జాయిన్ అవుతారు. వాళ్ళకి కావాల్సిన పర్టికులర్గా మెడికల్ ఏర్పాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్తో ఎప్పుడు టైం టు టైం మాట్లాడి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇది మాది 5వ సంవత్సరిక జనరల్ బాడీ రాజమండ్రిలో జరుపుతున్నాం. దాదాపు 1000 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే కాకుండా ఈ సమావేశానికి ఒక ప్రత్యేక సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మా బ్యాంకు ఉన్నతాధికారి సీజీఎం గారు శ్రీ రాజేష్ కుమార్ పాటిల్ గారు వారు వస్తున్నారు. అలాగే మా ఫెడరేషన్, అంటే మాకు ఫెడరేషన్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో సమాఖ్య ఉంది. ఆల్ ఇండియా సమాఖ్యకి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి శ్రీ రాధాకృష్ణ గారు, శ్రీ నడాఫ్ గారు కూడా ఆ సమావేశానికి వస్తున్నారు. అలాగే ఎన్సిపి జాతీయ కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ వారు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. అంటే ప్రత్యేకత ఎందుకంటే ఇంతమంది నేషనల్ లీడర్సు, అలాగే మేనేజ్మెంట్ టాప్ రిప్రజెంటేటివ్స్ పెన్షనర్స్కు బ్యాంకు యొక్క కన్సర్న్ని, అలాగే ఆర్గనైజేషన్ కన్సర్న్ని వ్యక్తం చేయడానికి, అలాగే మెంబర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వారందరూ రావడం అనేది మాకు చాలా ఆనందాన్ని కలగజేస్తున్నది. స్థానిక గాంధీపురంలో ఉన్న రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో 23 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 11,42,916 రూపాయల చెక్కులను, 7 లక్షల విలువైన 2 ఎల్ఓసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు సీఎం సహాయ నిధి ద్వారా ఇతోధికంగా సహాయం అందుతోందన్నారు. పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు ఆదుకునేందుకు తమ వంతు బాధ్యతగా పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించి వారికి అవసరమైన అన్ని పత్రాలతో తమ కార్యాలయం ద్వారానే సీఎం రిలీఫ్ ఫండ్కు పంపుతున్నామన్నారు.
ఆరోగ్యశ్రీ ద్వారా వర్తించని వాటికి ఈ సహాయం అందిస్తున్నామన్నారు. అయితే ఆరోగ్యశ్రీ సేవలను మరింతగా విస్తరించాల్సి ఉందని, దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. కొన్ని ఆసుపత్రుల్లో అవసరమైన వైద్యం అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెట్టి ప్రసాద్, పార్టీ నాయకులు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, వెలుగుబంటి నాని, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కూరుకురి కిషోర్, గాలి వెంకటేశ్వరరావు, మట్టా శ్రీను, బత్తిన రత్నరాజు, నిమ్మలపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి రాజమహేంద్రవరం రోడ్లకు సంబంధించి 23కి 11,42,916 రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన వారు వీళ్ళంతా కూడా వివిధ గ్రామాలకు సంబంధించి వారందరూ కూడా పెండింగ్ లేకుండా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. 1 రూపాయి ఖర్చు లేకుండా జరుగుతుంది. పేదల వైద్యమే రక్షణగా ఇవాళ చంద్రబాబు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి సహాయం చేస్తుంది. ఒక పక్క ఆరోగ్యశ్రీలో అనేక వ్యాధులకి రక్షణ లభిస్తున్న కొన్ని ఆసుపత్రులు సరిగా నిర్వర్తించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆరోగ్యశ్రీలో తప్పనిసరిగా ఆరోగ్య పరిధిలోకి వచ్చే అన్ని పరీక్షలు కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మీద ఉంది. దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశంలో దాని మీద చర్చించి ఎందువల్ల ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యాయి కూడా సీఎంఆర్ రిలీఫ్ పంపిస్తున్నారనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. భారీగా సాయం జరుగుతున్నా కూడా ఇది మిస్లీడ్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ వైద్య ప్రక్రియలో ఇది కాకుండా మరో 7 లక్షల రూపాయలు శాటిలైట్స్ బాలలు గుండెలో హోల్స్ ఉన్న 2 పిల్లలకు సాయం చేయడం కోసం 7 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా ఇచ్చారు. 11+7 18,42,916 రూపాయలు ఈ రోజుకి మనం సాయం చేసినట్టు అవుతుంది. కోట్లాది రూపాయలు వాళ్ళు వెచ్చించడం. ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రభుత్వం బకాయి పడిన 6,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించే వరకు తమ పోరాటం ఆగదని ఏపీ అఫిలియేటెడ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ గౌరవ సలహాదారు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. స్థానిక గోకరం బస్టాండ్ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు రిలే దీక్ష చేపట్టిన ఆయనకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజా సాయి మాధవి, కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మల్లెడి అనంతరెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలపల్లి మురళీధర్ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ కళాశాలల దుస్థితిని అర్థం చేసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ విద్యాశాఖను నిర్వహిస్తున్న ఇంతవరకు బకాయిలు ఎందుకు చెల్లించలేదని నిలదీశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించని పక్షంలో తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు టీకే ప్రకటించారు. రిలే దీక్ష చేపట్టిన టీకే విశ్వేశ్వరరెడ్డికి రాజమహేంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య, కాంగ్రెస్ డాక్టర్ సెల్ అధ్యక్షుడు రాజశేఖర్, కళాశాల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. దీక్షలో ఎంకేఎస్ ప్రసాద్, రామ్రెడ్డి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఆ బకాయిలు వెంటనే విడుదల చేయండి. విద్యార్థులు ముందు ఫీజు రియంబర్స్మెంట్ టెక్నాలజీ గురించి చెప్తా ఉన్నారు. దాంతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వ విద్యారంగానికి ఎక్కడికో తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు. ఎక్కడికో తర్వాత తీసుకెళ్తాం, ముందు ఉన్న బకాయిల్ని విడుదల చేయండి అని చెప్పి మనం స్పష్టంగా అడుగుతా ఉన్న పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఒకవేళ గవర్నమెంట్కి అగేన్స్ట్గా వస్తే ఏమైనా ఇబ్బంది పెడతారో అన్న భయం ఉన్న పరిస్థితుల్లో కూడా ఈరోజు బయటకు వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉందంటే గ్రౌండ్ లెవెల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయో మనకి ఈ రకంగా అర్థమవుతోంది. కాబట్టి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. ఈరోజు 13వ తారీఖు నుంచి అసెంబ్లీ సెక్షన్ ప్రారంభం కాబోతా ఉంది. కాబట్టి ఈరోజు శాసనమండలి సభ్యులను కానీ వీళ్ళందరం కూడా ఎమ్మెల్సీలను కానీ మనం ఒకటే అడుగుతా ఉన్నాం. ఈ అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా మీరు ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అడగండి. అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడండి. ఈ 7,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని విడుదల చేయమని చెప్పని అసెంబ్లీ సాక్షిగా మీరు అందరూ కూడా మాట్లాడని చెప్పి ఈరోజు స్పష్టంగా కూడా అడుగుతా ఉన్నాం. ఏమండి, పేదవారు మీ సామాజిక వర్గంలోనే కాదు అన్ని సామాజిక వర్గాల్లోని పేదవాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలి, ఇంజనీరింగ్ చేసుకోవాలి, డాక్టర్లు చేసుకోవాలి, అలాగే ఉంటుంది కదా. దీనికి శాశ్వత పరిష్కారము, అందరికీ ఉపయోగపడే పరిష్కారం చేయాలని ఒక ఆలోచన పెట్టి అందరితో సంప్రదించి, మేధావులతో సంప్రదించి
ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే గొప్ప పథకాన్ని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అటువంటి పథకాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లో కాదు, నేను తల్లి అకౌంట్లో వేస్తానని చెప్పి ఆ స్కీమ్ని తల్లి అకౌంట్లోకి మార్చాడు. ఆయన ఉద్దేశం ఏంటి? ఈ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకొచ్చి మన తల్లి అకౌంట్లో వేసేస్తాడో ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డిదని అనుకుంటారని ఆయన భ్రమపడి ఫీల్ అవడం జరిగింది. కానీ డబ్బు జగన్మోహన్ రెడ్డిది కాదు, చంద్రబాబు నాయుడుది కాదు, ఎవరిది కాదు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు. ఆ డబ్బు పేద ప్రజలకి, పేద విద్యార్థులకి ఇస్తున్నారు. కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక శ్యామల సెంటర్లో ఆటో ప్రచారం ప్రారంభించారు. నగరంలో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు టి మధు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుశ చర్యలను కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసే క్రమంలో భాగంగా కేంద్రం క్రమంగా పనులను తగ్గిస్తూ కూలీ డబ్బులు సక్రమంగా ఇవ్వటం లేదన్నారు. నూతన ఉపాధి చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రాలపై భారపడి క్రమంగా పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్, నాయకులు ఎస్ఎస్ మూర్తి, బి పూర్ణిమారాజు, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, నాయకులు కొండలరావు, నల్లా రామారావు, సప్ప రమణ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాయి మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను. నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారాలు మోపుతా ఉన్నారు. మొత్తం జనాల సొమ్ముల్ని అదానీ, అంబానీ కార్పొరేట్లకి దోచిపెట్టడానికే బడ్జెట్లు పెడతా ఉన్నారు. ఇది చాలదన్నట్టు కార్మిక వర్గాన్ని యాజమాన్యాలు కట్టు బానిసలుగా మార్చేదానికోసం 29 కార్మిక చట్టాన్ని రద్దు చేసి యాజమాన్యానికి అనుకూలమైన 4 లేబర్ కోడ్లుగా మార్చారు. ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పని దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12 కార్మిక వర్గం పెద్ద ఎత్తున సమ్మెకు తలపెట్టింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన ఈ నెల 12 జరిగే సార్వత్రిక సమ్మెను, అంటే భారత బంద్ను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని కోరుతున్నాను. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా ముఖ్యంగా రాజమండ్రిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్, థియేటర్లు, పేపర్ మిల్లు, సంఘటిత అసంఘటిత రంగాలు అన్ని వర్గాల వారు కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా సంపూర్ణంగా బంద్ పాటించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈ 4 చట్టాలు ఒక కేంద్ర కార్మిక వర్గాన్ని తీవ్రంగా ద్రోహం చేసిన చట్టాలు. దీనికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నాం. అందరం కలిసికట్టుగా స్వచ్ఛ రాజమహేంద్రవరాన్ని నిర్మించుకుందామని అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్ పిలుపునిచ్చారు. ఆర్ఎంపీ స్వచ్ఛతోత్సవంలో భాగంగా కోటి లింగాల ఘాట్ వద్ద జరిగిన శ్రమదాన్ ఘాట్ క్లీనింగ్ డ్రైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చీపురుపట్టి ఘాట్ పరిసరాలను శుభ్రం చేశారు. సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. అనంతరం అదనపు కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. గోదావరి నది పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలు నదిలో పారవేయటం వల్ల జరిగే అనర్థాలను ఈ సందర్భంగా వివరించారు. ఎంహెచ్ఓ వినూత్న మాట్లాడుతూ నగరపాలక సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛోత్సవ కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పెక్కి నాగేంద్ర మాట్లాడుతూ ప్రజలందరూ చైతన్యంతో ముందుకు వచ్చి కోటి లింగాల ఘాట్ క్లీనింగ్ లో భాగస్వాములు కావడం సంతోషదాయకమన్నారు. పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు దాలిపర్తి వేమన, యానాపు యేసు, మాస్టర్ రాజు, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, ఈఈ మదర్ షా అలీ, శానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, ఇతర అధికారులు, బీజేపీ నాయకులు తగరం సురేష్ బాబు, వీరాంజనేయులు, రుక్కు తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక ఆలోచనతోటి యువత, అదేవిధంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా, మేధావులందరూ కూడా ఒక ఆలోచనతోటి ఒక వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టడం, మన ప్రాంతంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి మన ప్రాంతంలో ఉన్నటువంటి
ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వాతావరణం అంతా కూడా పరిశుభ్రం చేయడం అనేది ఒక మంచి ఆలోచన. రాబోయేవి గోదావరి పుష్కరాలు కనుక ఆల్రెడీ మన ఇటు రాజమహేంద్రవరం కార్పొరేషన్ కానీ కొవ్వూరు మున్సిపల్ పరిధిలో కానీ కొంచెం చూడటానికి అపరిశుభ్రంగానే ఉందని చెప్పాలి. కానీ ఈరోజు ఇక్కడ చూస్తే ఇంతమంది చైతన్యమయ్యి ఈరోజు మన కోటిలింగ పుష్కర్ ఘాట్ ఏదైతే ఉందో ఈ రోడ్డు ఈ ప్రాంతంలో చూస్తే ఇక్కడి నుంచి ఆ శుభ్రత అనేది ప్రారంభమైంది. చాలా నీట్గా ఉంది. వినీత మేడం గారి యొక్క ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అలాగే స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నటువంటి యొక్క మంచి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామి అవడం చాలా సంతోషించదగినటువంటి విషయం. మన ఈ స్వచ్ఛ సర్వేక్షణలో ప్రతి సంవత్సరం మనం ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నాం. కాకపోతే ఆ చివరి అడుగులు వేయాలంటే కేవలం నగరపాలక సంస్థ ఒక్కటి మేము ప్రయత్నిస్తే ఏమీ చేయలేం. ఖచ్చితంగా ప్రజలు కూడా మాకు సహకరించాలి, ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగం కావాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రజలని, నగరపాలక సంస్థని, ప్రజానికాన్ని, ప్రజాప్రతినిధుల్ని, ప్రతి ఒక్క కేటగిరీని ఇన్వాల్వ్ చేసేలాగా ఈ స్వచ్ఛోత్సవ అనే కార్యక్రమాన్ని పెట్టాం. ఇది కేవలం అంటే ఒక నెలే ఉంటుందా అని కూడా కొన్ని విమర్శలు కూడా వింటున్నాము. బట్ ఇది 1 నెల 2 నెల అన్నది కాదు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఇప్పుడు పేద ప్రజలకు శాపంగా మారిందని, ఆ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు చెల్లుబాటు కాని పట్టాలు ఇచ్చిందని, వాటిని రద్దు చేసి కొత్త పట్టాలు ఇవ్వాలని జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ కోరారు. రాష్ట్రం వెనుకబడిన కులాల రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు పిలుపు మేరకు ముచ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా చాలా మంది పేదలకు ఇప్పుడు ఇబ్బందిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. చెల్లుబాటు కాని పట్టాలను రద్దు చేసి తక్షణం వాటి స్థానంలో కొత్త పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉభయ జిల్లాల కన్వీనర్ కడలి వీర వెంకట సత్యనారాయణ, కేకే కర్ణాటి శంకర్, నార్ఘాని వసంతకుమార్, ఆనంద్, ఏబీవీ సత్యనారాయణ, మార్గడ రాజేంద్ర ప్రసాద్, దొండపాటి శ్యాంప్రసాద్, వల్లూరి వీర వెంకటరమణ, బొక్క సింహాచలం, దేవుడు గంగా కుమార్, బొత్స పాపిరాజు, ముళ్ళ రమణమ్మ, కొండ దాక్షాయణి, ఎద్దు రాణి, పుట్టా భాగ్యం, బుజ్జమ్మ, షేక్ సమీమా తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాజమండ్రి రూరల్ మండలం అధ్యక్షులు మట్టా నాగబాబు నేతృత్వంలో ధవళేశ్వరంలో టిడ్కో గృహాల్లో బీజేపీ నాయకులు పరిశీలించి లబ్ధిదారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వాటిని వెంటనే వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు మాట్లాడుతూ టిడ్కో గృహాలను చూస్తే బాధేస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ పథకం ద్వారా లక్షల ఇళ్లకు అనుమతి ఇచ్చి 1000 కోట్ల నిధులు ఆంధ్రప్రదేశ్ కు అందించిందని, ఈ సహకారంతో పేదవారి కల నెరవేరిందన్నారు. కానీ 2019-2024 మధ్య కాలంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పూర్తయిన టిడ్కో ఇళ్లు ప్రజలకు ఇవ్వకుండా ఏళ్ల తరబడి తాళాలు పడిపోవడంతో శిథిలాలుగా మారిపోతున్నాయన్నారు. ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కుమార్ యాదవ్, మరకాని సతీష్, ప్రేమ్, మజ్జి సాయి, సిద్దాని వెంకట్, పంచుకట్ల వీర్రాజు, పోతురాజు, శ్రీనివాస్, పబ్బితి సతీష్, నాగభూషణ్, సిరిపల్లి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దొంగలు ఉన్నారో ఆ ఇళ్లలోకి దూరి అక్కడ ఉండేటువంటి వైరింగ్ను కూడా దొంగిలించేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇక్కడ ఉండేటువంటి ఎవరైనా వచ్చి కొన్ని వైరింగ్ చేసుకొని రిపేర్ చేసుకున్నట్టు మరునాడు వైరింగ్ ఉండేటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ యొక్క బిల్డింగుల్ని, ప్రజాధనాన్ని, అలాగే ప్రభుత్వ ధనాన్ని కూడా వృధా చేసే విధంగా బిల్డింగ్లు ఉండడం, ఈ రోజున ఆక్యుపేషన్ సర్టిఫికేట్స్ లేకపోవడం కారణంగా ఆక్యుపేషన్ సర్టిఫికేట్స్ ద్వారా ఈ యొక్క బిల్డింగ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు నివాసం ఉండే విధంగా అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి పరిస్థితుల్లో అధికారులు ఆ దిశగా పనిచేయక మూలంగా, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల మూలంగా ఈ రోజున
ఇల్లు అందకుండా ఏదైతే సొంత ఇంటి కళ ఉందో ఆ సొంత ఇంటి కళ నెరవేరుతుంది అని అనుకునేటువంటి పేదలకి ఆ కళ దూరం అవడమే కాకుండా తుదిబండగా మారింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం స్థాయి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేస్తారా? చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి ఆగ్రహం. సాంకేతికతతో ప్రజల జీవన ప్రమాణాల పెంపు, మంత్రులు కార్యదర్శులు సమావేశంలో చంద్రబాబు. ప్రజలకు అవసరమైన పనులకే ప్రాధాన్యత, 50వ డివిజన్లో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. 11న ఎస్బీఐ పెన్షనర్స్ 5వ వార్షిక సమావేశం, అమరావతి సర్కిల్ అధ్యక్షుడు రామచంద్రరావు వెల్లడి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరం, చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.